గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసినట్లయితే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో చాలామంది కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు పడే ముందుకొచ్చారు. చూడండి, మోసెస్ గొర్రెల కాపరి దేవుడు చెప్పినప్పుడు ఏం చేసాడు? ఆ ఒక్క మాటకు లోబడి ఇస్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి 430 సంవత్సరాలు దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. మరి క్రైస్తవ జీవితంలో అపోస్తలుడైన పౌలు అంతే. పౌలు కూడా ఏం చేశాడు? సమస్తం బెండగుప్ప ఎంచుకొని కూలి పని చేసుకొని 14 పత్రికలు రాసాడు. ఆమోస్ మేడి పనులు ఏరుకొని అమ్ముకొని మరి ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి ఆమోస్ అనే పుస్తకాన్ని రచించాడు. లూకా వైద్యుడు, మత్తాయి సుంకరి, యేసు పరమైన శిష్యులు కూడా అంత కూలి పని చేసుకునేవాళ్ళే. అపోస్తలుడైన పౌలు చూడండి, స్కాలర్, గమలీయేలు దగ్గర, రోము పట్టణంలో గమలీయేలు దగ్గర అతడు ఒక స్కాలర్, పండితుడు. కానీ ఏం చేసిండు? డేరలు కొట్టుకొని, రాళ్ళు కొట్టుకొని పరిశుద్ధ బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఉన్న ప్రవక్తలంతా, జ్ఞానులంతా ఏం పని చేశారు? కూలి పని చేసుకొని శ్రమపడి ఇబ్బందులతో, ఇరుకులతో పరిశుద్ధ బైబిల్ ధర్మశాస్త్రాన్ని రచించారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే విలియం కేరీ చూడండి. విలియం కేరీ లండన్ అనే ప్రాంతం నుంచి అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉండే వచ్చి చెప్పులు కుట్టుకొని చాలా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, అనేక రాత్రులు ఉపవాసం ఉండి సతీ సహగమనం అనేదాన్ని తీసేసాడు. ఢిల్లీ నుంచి శాసనం వచ్చింది. ఎందుకంటే కలకత్తా అనే ప్రాంతంలో బ్రాహ్మణ్స్, వాడు హిందువులు ఎవరన్నా కానీ ఒక వ్యక్తి చనిపోతుందంటే భర్త చనిపోతే భర్తతో పాటు స్త్రీని కూడా ఆ చితి మంటల్లో వేయాలి. వాళ్ళ ఆచారం, దాన్ని సతీ సహగమనం అంటారు. అది పోవడానికి అనేక రాత్రులు ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసి అతడు తెలుగులో బైబిల్ రావడానికి కారణం అతడే. చాలా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు చేసిండు. ఎందుకంటే ప్రతి జనజనుడికి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులోనే ఉంటాయి. కానీ దేవుడు ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు. ఎందుకంటే మోయగలిగినంతనే శ్రమ పెడతాడు. ఒక 10 సంవత్సరాల బాబుకుని అనుకోండి, తండ్రి ఏం పని చెప్పినా కానీ తెలుసు అతనికి మోయగలిగినంత భారం మాత్రమే పెడతాడు. కాబట్టి మనం ఏంటంటే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో దీవించుకుంటూ ముందుకెళ్ళాలి. క్రీస్తు నుండి యెరూషలేములో సువార్త ప్రారంభించిండు.